కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అందించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. ఒక మనస్సు ఆత్మకథ. ఒక మనస్సుకి వాక్కుంటే, దానికి మాట ఉంటే, తన గురించి తాను ఎలా పరిచయం చేసుకుంటుందో, దాని స్వభావం ఎలా ఉంటుందో ఆ మనస్సు మాటలలోనే మనకి అందిస్తున్నారు మన ఆచార్యులు. మనస్సు సత్వరజస్తమ గుణాలతో కూడి ఉంటుంది అని తెలుసుకున్నాం. అసూయ అనేది అసలు ఉండకూడదు అని మనసే చెప్తోంది. నాలో అసూయని మీరు పెరగనివ్వకుండా చూడండి, మాటిమాటికి చెక్ చేసుకోండి. నన్ను గదమాయిస్తూ ఉంటే నెమ్మదిగా నాలో అసూయ తగ్గుతూ ఉంటుంది అని చెప్పి కొన్ని స్టెప్స్ కూడా చెప్పింది. అసూయని తగ్గించుకోవడానికి, మనస్సుని నియంత్రించుకోవడానికి. నన్ను నియంత్రించడం అసాధ్యమైతే కాదు కానీ కష్టసాధ్యం అంతే అని చెప్తోంది. అభ్యాసం వల్లనే సాధ్యమవుతుంది మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవడం. ఆ అభ్యాసాలు ఏంటో ఈరోజు 51వ అధ్యాయం నుంచి మనం తెలుసుకుందాం. ఇదివరకే చెప్పిన 4 విషయాల్ని మొదటి నుంచి చివరి వరకు అభ్యసిస్తూనే ఉండాలి అని గుర్తుంచుకోండి. మరోమారు చెప్పనా? 1. మనస్సు వేరు, ఆత్మ వేరు అని మాటిమాటికి గుర్తు తెచ్చుకుంటూ ఉండడం. 2. భగవంతుడి వైపు మళ్ళాలని చూసేది ఆత్మ, తద్విరుద్ధంగా మళ్ళించాలని చూసేది మనస్సు అని గుర్తిస్తూ ఉండడం. 3. ఆలోచనల తీరును అనుసరించి సత్వ రజస్తమో గుణాలలో ఏది ఎప్పుడు ప్రవర్తిస్తుందో గుర్తిస్తూ ఉండడం. 4. చుట్టూ ఉన్న వారిలో ఉండే మంచిని గుర్తించి సంతోషిస్తూ ఉండడం వలన అసూయను తగ్గించుకుంటూ ఉండడం. ఈ 4 అభ్యాసాలని కొనసాగిస్తూ ఉంటే పునాది పడుతుంది ఆత్మగారి అధీనంలోకి నేను రావడానికే కాక ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా. కష్టమే అయినా శీఘ్రంగా ఫలం ఇచ్చే ఒక ప్రాక్టీస్ ముందుగా చెప్తాను, వినండి. కృష్ణుడు అర్జునుడికి సూచించాడు ఇది. ఎలా మనస్సు వెళ్తుంటే అలా వెనక్కి తీసుకునిరా అంటాడు శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో. బాగా అర్థం చేసుకోండి దీన్ని. నేను కదా మనస్సుని. మనస్సు అంటే ఆలోచనల పుట్ట. ఒక ఆలోచన నుంచి ఇంకో దానికి, దాని నుంచి ఇంకో దానికి, అలా లింకులుగా ఆలోచనలు కదిలిపోతూనే ఉంటాయి. అంటే నేను ఎప్పుడూ కదులుతూనే ఉంటాను. ఏ ఆలోచన మీద నుంచి ఏ ఆలోచనలోకి జారిపోతుంటానో బొత్తిగా ఊహించలేరు. 2-3 నిమిషాలు గడిచేసరికి మొదట ప్రారంభించిన ఆలోచన ఏదో అస్సలు గుర్తురాదు. ఎందుకంటే ఆ మొదటిదానికి ఈ చివరిదానికి ఏమీ సంబంధమే ఉండదు. 4 కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎలా టాపిక్స్ గబగబా మారిపోతూ ఉంటాయో అలా అన్నమాట. కాసేపు కబుర్లైన తర్వాత మొదటి టాపిక్తో అసలు సంబంధం లేని టాపిక్ నడుస్తున్నట్లు ఎప్పుడైనా గుర్తించారా మీరు? ఎలా మనస్సు బయటికి వెళ్తుంటే అలా వెనక్కి తీసుకునిరా అని కదూ కృష్ణుడు చెప్పిన అభ్యాసం. అందుచేత ఏ ఆలోచన తర్వాత ఏ ఆలోచన వచ్చిందో, అది దేనికి దారి తీసిందో, అటు తర్వాత ఎలా వెళ్ళిందో ఖచ్చితంగా గుర్తించగలిగితే అప్పుడు అలా వెనక్కి తీసుకుని వెళ్ళి మొదటి ఆలోచనని గుర్తించగలరు. అంత సులభంగా ఉండదేమి అభ్యాసం. 4 కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాసేపు అయిన తర్వాత నడుస్తున్న టాపిక్ ఎలా బయలుదేరిందో, దాని ముందరి టాపిక్ ఏదో, దాని ముందరి టాపిక్ ఏదో, అలా వెనక్కి వెళ్ళి ఒరిజినల్ టాపిక్ ఏదో గుర్తించడం అంత సులభం కాదు కదా. అయితే 4-5 కలిసి ప్రయత్నిస్తారు కనుక కొంత నయం. ఆలోచనలు అలా కాదు కదా, పక్కవారికి తెలియవు అవి. కనుక ఆత్మగారు ఒక్కరే ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నాలు తరచుగా ప్రతి 2-3 నిమిషాలకి ఒకసారి చేస్తుంటే నాలో ఆలోచనల సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఏకాగ్రత పెరిగి చాలా సూక్ష్మ దశకి చేరుకొని ఆత్మగారి జ్ఞానం ప్రకాశించడం ప్రారంభిస్తుంది. మనస్సు చాలా సూక్ష్మ దశకు చేరుకుంటుంది, ఆత్మగారి జ్ఞానం ప్రకాశిస్తుంది. ఇంకాస్త సులభమైన ప్రాక్టీస్ చెప్తాను, వినండి. ఏదైనా ఒక మంత్రాన్ని ఉచ్చరించడం ప్రారంభించండి. మొదట తాపీగా ఉచ్చరించండి, క్రమంగా వేగం పెంచండి.
ఎన్ని మార్లు ఉచ్చరించారో విని దానిని లెక్క పెట్టండి. సాధారణంగా మనం ఉచ్చరించిన దాన్ని లెక్క పెడతాం, కానీ లెక్క ప్రారంభించగానే ఉచ్చరించిన దానికి లెక్కకి లింక్ తెగిపోతుంది. దేనికది నడిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలు ముసిరేసుకుంటాయి, అవే ఆ లింక్ని తెంచేస్తాయి. అందుచేత విన్నదానినే లెక్కించాలి. ఉచ్చరించడం, ఉచ్చరించిన దానిని వినడం, విన్న దానిని లెక్క పెట్టాలని ప్రయత్నించడం అనే పనుల్లో ఉన్నప్పుడు ఇంకా ఇతర ఆలోచనల సంఖ్య కనీస స్థాయికి చేరుకోక తప్పదు. దాంతో ఏకాగ్రత పెరుగుతుంది. నేను సూక్ష్మ దశకి చేరుకుంటాను. ఆత్మజ్ఞానం ప్రకాశించడం నిరాటంకంగా ఉంటుంది. ఇంకొంచెం సులభమైన ప్రాక్టీసులు చెప్పనా? ఏదైనా ఒక పాటని కళ్ళు మూసుకుని వినడం ప్రారంభించండి. ఆ పాటలో భగవన్నామాలు సమృద్ధిగా ఉండేలాగా చూసుకోండి. ఏ నామం ఎన్ని మార్లు వచ్చిందో లెక్క పెట్టండి. ఘంటానాదం రికార్డ్ చేసుకోండి. కళ్ళు మూసుకుని మొదట 2 నిమిషాలు వినండి, లెక్క పెట్టండి. తర్వాత 4 నిమిషాలు వినండి, లెక్క పెట్టండి. అలా సమయం పెంచుకుంటూ వెళ్ళండి. నన్ను ఎలా ఒక్క ఆలోచన మీదే నిలబెట్టాలో మీకు అర్థమైపోతుంది. నేను అలా సూక్ష్మదశకి వస్తున్న కొద్దీ ఆత్మ పరమాత్మల మధ్య ఉండే సంబంధ జ్ఞానం తనంత తనే ప్రకాశించడం ప్రారంభిస్తుంది. కళ్ళు మూసుకుని కూర్చోండి. మీ స్నేహితుణ్ణి ఒక పుల్లతో మిమ్మల్ని మాటిమాటికి తాకమని చెప్పండి. ఎన్ని మార్లు తాకారో లెక్క పెట్టండి. ఇది ఏకాగ్రత కలిగించేదే. ఈ ప్రాక్టీసులన్నీ ఎప్పుడో ఒక మారు ఓ రోజు గబగబా చేసేస్తే సరిపోదు. ఓపిగ్గా ప్రతిరోజు కొంత సమయం పాటు, కొంతకాలం పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జిమ్కి ఒకరోజు మాత్రం వెళ్ళొచ్చేసి 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్తే ఫలితం ఉంటుందా? ఉండదు కదా. అబ్బా, కష్టం కదూ రోజు ఇలా ప్రాక్టీసులు చేయడం. అంత టైము ఉండదు మీ దగ్గర. సినిమాలు చూడాలి, టీవీలు చూడాలి, సంసారాలు చెయ్యాలి, ఉద్యోగాలు చెయ్యాలి, వ్యాపారాలు చెయ్యాలి, అక్కర్లేని కబుర్లు బోళ్ళు చెప్పుకోవాలి, ఫంక్షన్లకి వెళ్ళాలి. అబ్బా, ఎన్ని పనులు. ఇన్ని పనుల మధ్య ఈ ప్రాక్టీసులన్నీ చేయగలరా? సందేహం లేకుండా తరచుగా మానేస్తూనే ఉంటారు. అయితే ఒక విచిత్రం గమనించండి. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా దెబ్బ తగలగానే అమ్మా అనడం మానరు. దోమ కుట్టగానే దాని మీద దెబ్బ వేయడం మానరు. ఈగ వాలగానే తోలక మానరు. ప్రక్కవారు జోకు వేయగానే నవ్వక మానరు. పుస్తకం కాలికి తగలగానే కళ్ళకు అద్దుకోక మానరు. దేవుడి గుడి కనిపించగానే దండం పెట్టుకోక మానరు. ఇవన్నీ అసంకల్పిత ప్రతీకార చర్యలు. అంటే శరీరానికి అలవాటైపోయినాయి, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి, ఎవరి ప్రమేయం లేకుండానే. అలా నన్ను మలుచుకోకూడదు. అసంకల్పిత ప్రతీకార చర్యల్ని కండిషనింగ్ అని అంటారు. ఎన్నో పర్యాయాలు ఒక పనిని చెయ్యగా అది అలవాటుగా మారిపోయి తనంత తనే జరిగిపోతూ ఉంటుందంతే. అలా నన్ను కూడా మీరు కండిషన్ చేయగలిగితే అద్భుతాలు సాధించగలరు, సందేహాలు లేకుండా. ఉఫ్ అని వదగానే కనురెప్పలు ఎలా చటుక్కుని కంటిపాపని మూసేస్తాయో తెలుసు కదా. శరీరం కండిషన్ అవుతుంది అనడానికి, ఆ తీరు అర్థం అవడానికి ఇది బెస్ట్ ఉదాహరణ. అంత ఖచ్చితంగా నన్ను కూడా కండిషన్ చేయవచ్చని గ్రహించండి. అయితే ఆ కండిషనింగ్ భగవత్పరంగా చేయగలగాలి. అప్పుడే సద్వినియోగం జరిగినట్లు అవుతుంది. కొన్ని సూచనలు చేస్తాను, ఆ పైన మిగిలిన వాటిని మీ క్రియేటివిటీతో కలుపుకొని పోండి. నన్ను మీకు కావలసినట్లుగా మలుచుకోవాలంటే చాలా ప్రక్రియలు చెప్తారు చాలామంది. అందులో ప్రాణాయామం ప్రధానమైనది. మీ శరీరంలో నేనుండే స్థలానికి తాకుతూ ఉంటుంది ప్రాణమయ కోసం. అది కదిలిందంటే నేను కదిలేనంటే అది కదలక తప్పవు. అందుచేత ప్రాణాయామం చేసి ప్రాణమయ కోశ కదలికల్ని నియంత్రించి నన్ను నియంత్రించాలి అని చూస్తూ ఉంటారు. కానీ దానికన్నా తాబేల్ని తిరగవేసినట్లు నన్ను తిరగేసి, అంటే మనహ అన్నదానిని తిరగవేసి నమః అంటూ నన్ను పరమాత్మకి సమర్పించాలని ప్రయత్నం చేయడం సులభంగానూ శీఘ్రంగానూ ఫలితాలను ఇస్తుంది. నన్ను నియంత్రించిన తర్వాత అందులోకి పరమాత్మని ఆహ్వానించడం కంటే ఆయన ద్వారానే నియంత్రించడం సులువు కదా. పరమాత్మ సాక్షాత్కారం కదా ఆత్మగారి చిట్ట చివరి లక్ష్యం. గడ్డివాం దగ్గరికి దూడని కొంచెం గడ్డి పుల్లలు చూపించే కదా తీసుకుని వెళ్తారు. అందుచేత నన్ను కండిషన్ చేయడానికి పరమాత్మనే ఆశ్రయించి ఖచ్చితమైన ఫలితాలు పొందండి. సూచనలు
చదవండి. స్నానం ప్రతిరోజు చేస్తారు కదా, చెంబుతో తలమించి నీళ్లు పోసుకుంటున్నప్పుడు ఆ నీళ్లు మీ శిరస్సు మీదనున్న భగవంతుడి పాదారవిందముల మీద పడి మీ శరీరమంతా జాలువారుతున్నట్లుగా భావించండి. ఆరోగ్యం అనుమతిస్తుంది అని అనుకుంటే ఒకరోజే 100 కొద్దీ పర్యాయాలు నీళ్లు పోసుకుంటూ భావించండి. షవర్ క్రింద నిలబడినా పర్వాలేదు, భావన ముఖ్యం. అయితే ఆ భావన ఎక్కువసేపు నిలవదు కనుక మాటిమాటికి షవర్ కింద నుంచి తల తీసేస్తూ మళ్ళా పెడుతూ భావన కొనసాగించాలి. ఆరోగ్యం అనుమతించకపోతే ప్రతిరోజు స్నానం చేసే సమయంలో ఆ భావన ఖచ్చితంగా కలిగేలా చూసుకోండి. మర్చిపోకుండా ఉండడానికి బాత్రూమ్ గోడ మీద హెచ్చరిక నోటీస్ అతికించి ఉంచుకోండి. ఒక మారిలా కండిషన్ చేసేస్తే నన్ను ఇక ఎప్పుడు మీరు స్నానం చేయడానికి సిద్ధపడినా మీ శిరస్సు మీద పరమాత్మ శ్రీపాదాలు ప్రత్యక్షమైపోతూ ఉంటాయి. మంచినీళ్ళు తాగుతూ ఉంటారు కదా, రసోహం అప్సు కౌంతేయ అన్నాడు కృష్ణ పరమాత్మ. నీటికున్న రుచిని తానే అని అన్నాడు. ఇలా ఎందుకు చెప్పాడో తెలుసా? నీరు తాగుతున్న ప్రతిసారి తనని గుర్తు చేసుకోమని. గ్లాసులో నీరు తీసుకోండి, ఒక గుక్క తాగండి, ఈ రుచి భగవంతుడే అని భావించండి. మళ్ళా ఒక గుక్క తాగండి, మళ్ళా భావించండి. ఇలా 100,000 మార్లు జరిగేలా చూసుకోండి. ఆ పైన ఇక మీరు నీరు త్రాగిన ప్రతిసారి మీకు భగవంతుడు భావనలోకి వచ్చి తీరతాడు. అటు తర్వాత నీటి వికారాలైన పళ్ళు, పళ్ళరసాలు, పాలు, కాఫీ, టీ ఇలా అన్నిటినీ ప్రాక్టీస్ చేయండి. నేను కండిషన్ అయినానని నమ్మకం కలగగానే ప్రాక్టీస్ మానేయవచ్చు. జీవితంలో ప్రతిరోజు చాలా క్షణాలు మీరు ద్రవ పదార్థాలని తీసుకోక తప్పదు కనుక అన్ని క్షణాలు మీకు భగవంతుడు గుర్తు రాక మానడు. రసోహం అప్సు కౌంతేయ అన్న తర్వాత కృష్ణ పరమాత్మ ప్రభాస్మి శశి సూర్యయోహో అన్నాడు. అంటే చంద్రుడి వెన్నెల, సూర్యుడి ఎండ కూడా తానేనట. ఎండలో కాసేపు నిలబడండి, చురుక్కుమనగానే ఇది భగవంతుడు సుమా అని అనుకోండి. నీళ్ళలోకి వచ్చేయండి, మళ్ళా ఎండలోకి వెళ్ళండి, చురుక్కుమనే వరకు ఆగండి, మళ్ళా ఇది భగవంతుడు సుమా అనుకోండి, మళ్ళా నీళ్ళలోకి రండి. ఇలా 100,000 మార్లు చెయ్యండి. అది చూసి మిమ్మల్ని పిచ్చివారు అని ఎవరైనా అనుకుంటే అనుకోనివ్వండి, లెక్క చేయకండి. ప్రాక్టీస్ పూర్తయిపోతే ఇక అంతా మానసికమే కనుక ఎవరికీ తెలియదు. ప్రాక్టీస్ అవుతున్నంతసేపు మాత్రం తప్పదు. ప్రాక్టీస్ పూర్తయ్యేసరికి ఎప్పుడు ఎండ చురుక్కుమన్నా మీకు భగవంతుడు గుర్తు వచ్చేలాగా నేను కండిషన్ అయిపోతాను. ఇలాగే వెన్నెల చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని కూడా ప్రాక్టీస్ చెయ్యండి. మీరు ఏ పని చేస్తున్నా దోమ వాలగానే ఎలా ఒక దెబ్బ వేసుకుంటారో అలాగే ఎండకి వెన్నెలకి నేను కండిషన్ అయిపోయిన తర్వాత మీరు నడిచి వెళ్తున్నా, స్కూటర్ మీద ఉన్నా, బస్సులో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా ఎండ తగిలింది అంటే, వెన్నెల తాకింది అంటే భగవంతుడు ఆటోమేటిక్గా గుర్తుకు రాక తప్పదు. ఇదే కండిషనింగ్ యొక్క మాహాత్మ్యం. అంటే మనం శారీరక చర్యలకి, మానసిక భావనలకి ఒక అవినాభావ సంబంధాన్ని కల్పిస్తున్నామన్నమాట. మాటిమాటికి అయస్కాంతంతో రుద్దితే ఎనప ముక్క అయస్కాంతం అయిపోతుందని తెలుసు కదా. అలాగే మనం ఇప్పుడు ప్రాకృత చేష్టలనే ఇనుప ముక్కని అప్రాకృత భగవద్భావనలు అనే అయస్కాంతంతో రుద్దుతున్నామన్నమాట. మన నిత్య నైమిత్తిక చేష్టలంటే కర్మలే కదా. అవన్నీ క్రమంగా భగవత్పరంగా మారిపోతూనే ఉంటాయి ఈ కండిషనింగ్ విధానంలో. బీచ్కి అంటే సముద్రపు ఒడ్డుకి వెళ్ళి ఇసుకలో సరదాగా కూర్చున్నారా ఎప్పుడైనా? ఇంతవరకు కూర్చోకపోతే ఇప్పుడు ఒక మారు వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి. విశాలమైన జలరాశి కనిపిస్తూ ఉంటుంది కదూ. ఈ దిక్కు చివరి నుంచి ఆ దిక్కు చివరి వరకు వ్యాపించి ఉంటుంది. ఎదురుగా కూడా అంతమేం కనిపించదు. మీ ఎదురుగా ఉన్న ఆ అగాధ జలరాశి మీద ఆదిశేషువుని, దానిపై పవళించి ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని భావించండి. ఆ నీల జలరాశి మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండాలి ఆదిశేషువు. మీ ఎడమ చేతి దిక్కు చివర శ్రీమన్నారాయణుని శిరస్సు, కుడి చేతి దిక్కు చివర ఆయన శ్రీపాదాలు ఉండాలి. రిలాక్స్డ్గా శయనించి ఉండాలి. పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చుని ఉంటారు. మీ వైపు లక్ష్మీనారాయణులు ఇరువురు నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఆదిశేషుని 5 శిరస్సులు అందంగా కదులుతూ ఉంటాయి. ఆదిశేషువు తెల్లన, నారాయణుడు నల్లన.
వెండి భరిణెలో పొదిగిన నీలమణిలా ఉంటాడు స్వామి. సువర్ణ ఛాయ లక్ష్మీదేవిది. చెదిరిపోతున్న కొద్దీ మాటిమాటికి ఇదే దృశ్యాన్ని భావన చేయండి. 100 మార్లు 1000 మార్లు చేయండి. నేను ఇంక కండిషనింగ్ అయిపోతాను. ఎప్పుడు మీరు సముద్రపుటొడ్డుకి వెళ్ళినా ఇక భగవంతుడే దర్శనమిస్తాడు. ఒక మారు ఇలా నేను కండిషన్ అయినానని మీకు నమ్మకం కుదిరాక విశాలమైన మైదానాల వైపు దృష్టి సారించండి. మైదానం కాకపోయినా పర్వాలేదు, ఇళ్ళు వాకిళ్ళు చెట్లు చేమలు ఉన్నా పర్వాలేదు. ఈ దిగంతం నుంచి ఆ దిగంతం వరకు ఆదిశేషు మీద పవళించి ఉన్న శ్రీమన్నారాయణ్ణి ధ్యానించండి. బస్సులో వెళ్తున్నప్పుడు, కారులో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్లో యాత్ర చేస్తున్నప్పుడు కిటికీలోంచి చూస్తూ ఈ ప్రాక్టీస్ చేయడం సులువు. అంటే మీరు చూస్తున్న మనుషులు, జంతువులు, పక్షులు, రోడ్లు, కార్లు, బస్సులు ఇవన్నింటి నేపథ్యంలోనూ లీలగా భగవంతుడు సేవ సాయిస్తూ ఉంటాడన్నమాట. 100,000 మార్లు ఈ ప్రాక్టీస్ మీరు చేసి నన్ను ఇలా కండిషన్ చేయగలిగితే నన్ను వశపరుచుకోవడంలో చాలా వరకు మీరు విజయాన్ని సాధించినట్లే. మీరు తరచుగా ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి వ్యాపారానికో, ఉద్యోగానికో, బజారుకో, సినిమాకో తిరుగుతూ ఉంటారా? ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్యకో, భర్తకో, పిల్లలకో టాటా చెప్తారా? కనీసం వెళ్ళొస్తాను అంటారా? వెళ్తున్నాను తలుపేసుకో అనేనా అనరా? ఇదొక అద్భుతమైన అవకాశం నన్ను కండిషన్ చేయడానికి. గుమ్మం ఎదురుగా ఉన్న గోడకి ఆదిశేషు మీద పవళించి ఉన్న పరమాత్మ ఫోటో ఉంచుకోండి. బయటికి వెళ్తున్నప్పుడు మీరు మీ వాళ్ళతో చెప్తూనే ఆ ఫోటో వైపు చూడండి. ఫోటో ఉన్న గోడ వెడల్పంతా ఆదిశేషు వ్యాపించి ఉండడం భావించండి. శయనించి ఉన్న నారాయణుడు మీ వైపు చూస్తున్నట్లు భావించండి. స్వామి వెళ్ళొస్తాను అని చెప్పడాన్ని భావించండి. వేగమే వచ్చేస్తాను అనో, గంటలో వస్తాను అనో, సాయంత్రం అయిపోతుందే వచ్చేసరికి అనో, సందర్భానుసారం చెప్పి ఏ పని మీద వెళ్తున్నారో కూడా చెప్పండి. పరమాత్మ సకల విధ బంధువైనప్పుడు మీ భార్యాభర్త పిల్లల పాటి చేయడా? ఆయనకి చెప్పవద్దు వెళ్తున్నప్పుడు? తిరిగి మళ్ళా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు స్వామి వచ్చేసాను, కొంచెం ఆలస్యమైందే, వెళ్ళిన పని అయింది, వెళ్ళిన పని వాయిదా పడింది, ఇలా సందర్భానుసారంగా పవళించి ఉన్న స్వామిని చూసి విన్నపిస్తున్నట్లు భావించండి. ఇంకా ఏం విశేషాలున్నా విన్నపించండి. ఇదొక అలవాటు చేసేసుకోండి. ఈ సందర్భంలో నేను చాలా బాగాను త్వరగాను కండిషన్ అవుతాను. ఒక మారు కండిషన్ అయిపోతే ఇక మీరెంత హడావిడిలో ఉన్నా సరే మీ రాకపోకల సమయంలో ఆయన కనబడక మానడు, మీరు మాట్లాడక మానరు. ఇంకెందుకు, స్పష్టంగా చెప్పేస్తున్నాను. ఇది నా బలహీనత, దానిని మీరు బాగా వినియోగించుకోండి. అర్థమైందా? కండిషన్ అయిపోవడం నా బలహీనత, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. నా ఈ బలహీనత అనాదిగా దుర్వినియోగం అయిపోయింది. అందుకే నేను ఆత్మగారి మీద అధికారం చెలాయించగలిచాను. లౌకిక విషయాల్లో కండిషన్ అయిపోయాను. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు శరీరాన్ని తాకగానే తదనుగుణంగా స్పందించడానికి కండిషన్ అయిపోయిన నా బలహీనతను మీరు వాడుకొని అవే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు తాకగానే పరమాత్మ విషయంగా స్పందించే విధంగా కండిషన్ చేసుకోండి. టీవీ చూడడం మీకు బాగా అలవాటు కదూ, వద్దనుకున్నా మానలేకుండా ఉన్నారు కదూ, మరి ఏం పర్వాలేదు. నన్ను అలా మీరు ఇదివరకు కండిషన్ చేసేసారు కనుక అంత సులువుగా మీరు ఆ పని మానలేరు. ఇలాంటి లౌకిక విషయాల్ని మానేయమని చెప్పడం ఉపన్యాస వేదికల మీద సాధ్యమవుతుంది కానీ ప్రాక్టికల్గా కాదు. అందుకే మీ అలవాట్లు మానాలని ప్రయత్నం చేసి భంగపడి నిరాశపడకండి. అవి జరుగుతుండగానే నన్ను పరమాత్మ దివ్య మంగళ విగ్రహ విషయంలో కండిషన్ చేసేయండి. టీవీ గురించి కదా చెప్పుకుంటున్నాం. మొదట మీకు ఆసక్తి లేని ఛానల్లోని ఆసక్తి లేని ప్రోగ్రాం ట్యూన్ చేయండి. భాష కూడా తెలియదైతే మరీ మంచిది. అప్పుడు ఆ టీవీ స్క్రీన్ అంతా వ్యాపించి ఉన్న పరమాత్మని, ఆదిశేషు మీద పవళించి ఉన్న శ్రీమన్నారాయణ మూర్తిని భావించండి. ఓ మారు దృష్టి మరల్చడం, మళ్ళీ స్క్రీన్ వైపు చూడటం, ఇలా 100,000 మార్లు చేసి నన్ను కండిషన్ చేసుకోండి. క్రమంగా ఆ కండిషనింగ్ని ఇతర ఛానల్స్, ఇతర ప్రోగ్రాంలు వస్తూ ఉన్నా కొనసాగనివ్వండి. టీవీ చూస్తూనే పరమాత్మ దర్శనం ఎంత అద్భుతంగా ఉంటుందో అనుభవించండి, ఆనందించండి. ఇలా మీ క్రియేటివిటీతో నన్ను ఎన్ని విధాలుగా కండిషన్ చేయవచ్చో అన్ని విధాలుగా చేసేయండి.
ఇక మీ కళ్ళల్లోంచి పొమ్మన్నా పోడు భగవంతుడు. మీరు ఏం చేస్తున్నా మీ దృష్టి నుంచి స్వామి పోడు, స్వామి దృష్టి నుంచి మీరు పోరు. కర్మయోగంలోని ఒక క్రొత్త కోణం ఆవిష్కృతమవుతుంది మీకు. నేను సూక్ష్మదశకి చేరుకోవడం మీకు తెలియకుండానే జరగడం ప్రారంభమవుతుంది. సూక్ష్మదశ అంటే చిన్న చిన్నగా అయిపోవడం కాదు, పల్చపల్చగా అవ్వడం. దానివలన ఆత్మగారి జ్ఞానం చక్కగా విశదంగా నా ద్వారా బయటికి ప్రసరించడం ప్రారంభమవుతుంది. దానితో నా ప్రాబల్యం తగ్గిపోయి ఆత్మగారికి అన్నీ విశదంగా, విశదతరంగా, విశదతమంగా తెలియడం మొదలవుతుంది. వేదశాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకోకపోయినా వాటి సారం అనుభవంలోకి రావడం ప్రారంభమవుతుంది. అంతే, ఇక జ్ఞానయోగ దశలోకి జారినట్లే. తానందులో ప్రవేశించినట్లు గుర్తించే లోపే ఆత్మగారు భక్తి యోగపు అంచెలను కూడా తాకడం ప్రారంభించేస్తారు. భక్తి అంటే ప్రేమ కదా. ఎవరితో ఎక్కువసేపు గడుపుతామో వారిపై ప్రేమ కలగడం చాలా సహజం. ఎంతో కాలం పాటు వాడిన చీరల మీద, చొక్కాల మీద, ఇళ్ల మీద, వస్తువుల మీద, మొక్కల మీద, జంతువుల మీద, పరిసరాల మీద కూడా ప్రేమ పెరిగిపోతుంది కదా. మరి పరమ కారుణ్యమూర్తి, దివ్య సౌందర్య పరమావధి, ప్రేమమూర్తి అయిన స్వామి దివ్యమంగళ విగ్రహంతో రోజంతా గడుపుతూ ఉంటే ఆయన మీద ప్రేమ తెలియకుండానే కలిగి తీరుతుంది. ఒక మారు ఎప్పుడైనా కనుమరుగైనాడంటే విలవిల్లాడిపోతాం. భర్తతో, భార్యతో, పిల్లలతో, బంధువులతో, స్నేహితులతో ఇలా ఎవరెవరితో గడిపిన సమయం కన్నా అధిక సమయం పరమాత్మతో గడుస్తున్నప్పుడు వారందరిపై కలిగే ప్రేమ వీరితో మాత్రం ఎందుకు కలగదు? అందుచేత భక్తి యోగపు టంచుల్ని ఆత్మగారు తాకుతూ ఉంటారు ఈ దశలో. సైంధవుళ్ళ అడ్డుకునే నేను కూడా నిస్సహాయురాలనే కదా ఇప్పుడు. అందుచేత నన్ను కండిషన్ చెయ్యండి. ప్రతి చోట ప్రతిసారి లభించే ఏ అవకాశాన్ని విడవకండి. రైలు చప్పుడు చేస్తోందా? మీకు ఆ చప్పుడు వినిపిస్తోందా? దాంతో కండిషన్ చెయ్యండి. గుడి గంటలు వినిపిస్తున్నాయా? దాంతో కండిషన్ చెయ్యండి. సినిమా పాటలు వినిపిస్తున్నాయా? దాంతో కండిషన్ చెయ్యండి. మల్లెల గుబాళింపులు వస్తున్నాయా? వాటితో కండిషన్ చెయ్యండి. జిలేబీల రుచులు ఊరిస్తున్నాయా? వాటితో కండిషన్ చెయ్యండి. మెత్తని ఫోమ్ బెడ్ మీద నడుము వాలుస్తున్నారా? దాంతో కండిషన్ చెయ్యండి. భర్తతో, భార్యతో రసానుభవ సమయం శబ్ద, స్పర్శ, రూప, రసగంధ ప్రవృత్తికి నన్ను పరమాత్మతో కండిషన్ చెయ్యండి. పిల్లల ముచ్చట్లలో నన్ను కండిషన్ చెయ్యండి. మనవల ముద్దులాటల్లో నన్ను కండిషన్ చెయ్యండి. స్నేహితులతో బాతాకానీలో నన్ను కండిషన్ చెయ్యండి. ప్రవచనం చెప్పే సమయంలో నన్ను కండిషన్ చెయ్యండి. ప్రవచనం వినే సమయంలో నన్ను కండిషన్ చెయ్యండి. చూసారా ఆచార్యులు మనకి ఎన్ని రకాలుగా చెప్తున్నారో అండి కండిషన్ చేసుకోమని. అందమైన స్త్రీ కనిపించగానే పరమాత్మకి అభినందనలు తెలిపే కండిషనింగ్ చెయ్యండి. అందమైన పురుషుడు కనిపించగానే పరమాత్మ చాకచక్యానికి కండిషన్ చెయ్యండి. మధురమైన సంగీతానికి, చమత్కార కవిత్వానికి, నాయకత్వ లక్షణాలకి, వ్యాపార దక్షతకి, ధన సంపాదనకి, ధన వ్యయానికి, క్రికెట్లో సిక్సర్కి, బౌండరీకి, ఇలా నన్ను కండిషన్ చేసే అవకాశాలు అనంతాలు. భగవద్గీత 10వ అధ్యాయం అంతా ఇదే. నన్ను కండిషన్ చేయడానికి మీకు ఇచ్చే హింట్స్ అవి. ఇలా ఇన్ని విధాల కండిషన్ అయిపోయిన నేను చావు దెబ్బతిన్న సర్పంలా ఉంటాను సుమా. అప్రమత్తంగా ఉండకపోతే మళ్ళీ విజృంభించేయగలను. లౌకిక విషయాలకి కండిషన్ అవ్వకుండా జాగ్రత్త పడమని అర్థం, అంతే. భక్తి యోగపట అంచులను తాకిన ఈ దశలో పరమాత్మతో సంభాషణ పర్వం ప్రారంభమవుతుంది. సంభాషణ అంటే అర్థమైందా? ఇద్దరూ మాటలు కలిపితేనే సంభాషణ అంటారు. ఈ దశ చేరే వరకు మీరే మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక పై దశ నుంచి సమాధానం రావడం ప్రారంభమవుతుంది. క్రమంగా పరిపక్వమై అది మీ సందేహాల్ని తీర్చే దశ వస్తుంది. మరికొంత పరిపక్వం అవ్వగానే మీకు ఆదేశాలు లభించే దశ వస్తుంది. ఆ పైన మీ నిర్ణయాలంటూ ఏమీ ఉండవు.
అన్నీ ఆయన ఆదేశాలే. భర్తనో భార్యనో కౌగిలించుకోవడం మొదలుకొని బిజినెస్ వ్యవహారాల వరకు కూడా అన్ని ఆదేశాలు తెలుస్తూనే ఉంటాయి. లోకంలో మీ చుట్టూ ఉన్నవారికి ఇవేమీ తెలియవు, ఏదో ఏదో అనుకుంటూ ఉంటారు వారు. కానీ మీరు మాత్రం శరణాగతి దశలోకి ఎంటర్ అయిపోయినారు నిస్సందేహంగా. అయితే ఇది ఇంకా మీకు భగవత్ సాక్షాత్కారం అయినట్లు లెక్క కాదు. పలచగా ఉన్న తెరలని 4-5 వేసి ఆ వెనకనున్న వస్తువుని చూస్తే అది అస్పష్టంగా కనిపిస్తుంది కదా. అలాగే ఉంటుంది మీరిప్పుడు నన్ను చేసిన కండిషనింగ్లో. పైగా మీలో ఒక భావం తప్పనిసరిగా మెదులుతూనే ఉంటుంది, మెరుగుతూనే ఉంటుంది. అదేంటో తెలుసా? నా అంతటి నేను కండిషనింగ్ చేశాను కనుక నాకు భగవంతుడు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. కానీ నిజంగా భగవంతుడు అలా కనిపించడం, మాట్లాడడం, చేయడం లేదు కదా, నా భావనే కదా ఇదంతా అని. ఈ ఆటంకం కూడా సులువుగా దాటవచ్చు. దాటగానే ఖచ్చితమైన భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. పలచటి తెరలన్నీ తొలగిపోతాయి. అది కూడా నా ద్వారానే లభిస్తుంది. అప్పటితో నా కథ ముగిసిపోయినట్లే. ఆ ముచ్చట్లన్నీ మరో పుస్తకంలో చదువుకుందాం. ఇదేంటో ఇలా సడన్గా వాయిదా వేస్తున్నాను నా ఆత్మకథని అని విస్తుపోకండి. నిజానికి నేను చెప్పాల్సిన దాంట్లో ఇప్పటికీ 4వ వంతు కూడా చెప్పలేదు. మరీ పెద్దదైన కొద్దీ నా కథని మీరు చదవడం మానేస్తారేమో అని ఒక భయం. రెండవ భయం, అన్నప్రాసనం నాడే ఆవకాయ అన్నం పెట్టకూడదు కదా అని. ఇక తర్వాత చెప్పబోయేవన్నీ కష్టమైనవి కాకపోయినా మరి కొంచెం విశేషమైనవి. అందులోనూ భగవత్ సాక్షాత్కారం అంటే ఎలా ఉంటుందో వివరించడం, అర్థం చేసుకోవడం కూడా అంత సులభం కాదు. ఆధ్యాత్మిక రంగంలో కనీసపు ప్రవేశం ఉన్నవారికి తప్ప ఇతరులకు అతిశయంగా కూడా అనిపిస్తుంది. అందుచేత ఇప్పటి వరకు చెప్పిన ప్రాక్టీసుల్లో కొన్నైనా ప్రయత్నించి నన్ను వశపరుచుకోవడంలో ఒక అడుగు ముందుకు వేసిన వారికి మిగిలిన వివరాలు చెప్తాను. భగవంతుడు ప్రేరేపిస్తే మరో పుస్తకంలోనే అవి రావచ్చేమో కూడా తెలియదు. అంతవరకు సెలవు, ఉంటానండి మరి అని మన మనస్సు గారు తన గురించి కొంత జ్ఞానాన్ని మనకిచ్చి మనస్సుని మనం ఎలా లొంగ తీసుకోవాలో, పరమాత్మ పరంగా ఎలా కండిషనింగ్ చెయ్యాలో మనకి హింట్స్ ఇచ్చింది మనస్సు. ఆ మనస్సు రూపంలో మనస్సు మాట్లాడినట్టుగా మన ఆచార్యులు మనకి గహనమైనటువంటి విషయాలను కూడా చిన్న చిన్న పదాల్లో మనకి చెప్పారు. మనోనిగ్రహం, మనసు కండిషనింగ్ సాధించడానికి ఎలాంటి ప్రయోగాలు చేయాలో ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యేలా అందించారు. అలాంటి మన ఆచార్యులకు అనేక 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 దాసోహం సమర్పిస్తూ ఒక మనస్సు ఆత్మకథని ఇక్కడితో ముగించుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.